ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చింది. హోబార్ట్ వేదికగా జరిగిన థర్డ్ టీ20 మ్యాచ్లో మన వాళ్ళు హోస్ట్ టీంను డిఫీట్ చేశారు. అది కూడా చాలా కంఫర్టబుల్గా చెప్పుకోవచ్చు. ఈ మూడో టీ20 మ్యాచ్లో అయితే మన టీమిండియా నుండి ఒక మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూసాం. బౌలర్స్ మెరుగ్గానే బౌలింగ్ చేశారు, అలాగే బ్యాట్స్మెన్ కూడా అందరూ డీసెంట్గా రాణించారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో ఒక మంచి టీమ్ గేమ్ చూసాం. ఏ ప్లేయర్ కూడా 50 కొట్టలేదు. బట్ స్టిల్ ఆస్ట్రేలియా టీం సెట్ చేసిన 187 పరుగుల టార్గెట్ను మన వాళ్ళు 18.3 ఓవర్స్లోనే కొట్టేశారు. సో నిజంగా మన బ్యాట్స్మెన్ చాలా మంచి సమిష్టి కృషితో ఈ చేజ్ను పుల్ ఆఫ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. కేవలం 23 బాల్స్కే 49 రన్స్ కొట్టాడు. అలాగే బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఒక అద్భుతమైన స్పెల్ వేసి 3 వికెట్లు తీశాడు. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుట్ కూడా దక్కింది. సో విధంగా మన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేసి ఈ సిరీస్ను 1-1 ఈక్వల్ చేశారు. నెక్స్ట్ 2 మ్యాచ్లో కూడా గెలిస్తే సిరీస్ మందే ఇంకా. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియాకి బిగ్గెస్ట్ పాజిటివ్ టాస్ గెలవడమని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ ఆస్ట్రేలియా టూర్లో ఫర్ ది ఫస్ట్ టైం టాస్ గెలిచారు. వన్డే సిరీస్లోనూ 3 టాస్లు ఓడిపోయారు. అండ్ టీ20 సిరీస్లో చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో టాస్ ఓడిపోయారు. బట్ ఎట్టగలికి ఈ మ్యాచ్లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్గా కాల్ చేసి టాస్ గెలిచాడు. అయితే మన ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ఇంట్రెస్టింగ్లీ 3 చేంజెస్ జరిగాయి. అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కుల్దీప్ యాదవ్ ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చారు. బట్ దీంతోపాటు మరో 2 చేంజెస్ కూడా చేశారు. హర్షిత్ ఖలీస్ రానాని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు. అలాగే సంజు శాంసన్ ప్లేస్లో జితేష్ శర్మని తీసుకొచ్చారు. సో వీటిలో హర్షిత్ రానాని పక్కన పెడతారని చెప్పి నేనైతే అనుకోలేదు. మేబీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాల్ తీసుకుని ఉండాలి. గంభీర్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుండడు. అయితే సంజు శాంసన్ పక్కన పెట్టడం కాస్త హార్స్ కాలని చెప్పుకోవాలి. అతని బ్యాటింగ్ పొజిషన్ ఊరికి అటు ఇటు మార్చేసి ఇప్పుడు ఒక మ్యాచ్లో ఫెయిల్ అవగానే పక్కన పెట్టేశారు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ ఉన్న సెటప్లో మనకి జితేష్ శర్మనే బాగా సూట్ అవుతాడు. ఎందుకంటే అతను ఒక జెన్యూన్ ఫినిషర్. వేరే సంజు శాంసన్ ఓపెనర్గా బాగా సక్సెస్ అయ్యాడు. దీంతో యాక్చువల్గా చూసుకుంటే గిల్ ప్లేస్లో సంజు శాంసన్ ఆడాలి. అట్లీస్ట్ ప్యూర్ బ్యాటర్గానే సరే అతను ఆడొచ్చు. బట్ బ్యాడ్ లక్, సంజు శాంసన్ అయితే కూర్చోక తప్పలేదు ఈ మ్యాచ్లో. ఎనీవే ఈ సిరీస్ స్టార్టింగ్ నుండి మనమైతే నెత్తి నోరు మొత్తుకుంటున్నాం హర్షదీప్ సింగ్ ఆడాలని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో అయితే ప్లేయింగ్ లోన్లోకి తీసుకొచ్చారు. రిజల్ట్ చూడండి, అద్భుతమైన స్పెల్ వేశాడు. పవర్ ప్లేలో తను వేసిన ఫస్ట్ 2 ఓవర్స్లో 2 వికెట్లు తీశాడు. అది కూడా డేంజరస్ ట్రావిస్ హెడ్ వికెట్ను ఫస్ట్ ఓవర్లో పడగొట్టాడు. అండ్ దెన్ తన నెక్స్ట్ ఓవర్లో జాస్ ఇంగ్లీష్ వికెట్ తీశాడు. సో మనం స్టార్టింగ్ నుండి చెప్పుకుంటుంది ఇదే, హర్షదీప్ సింగ్ చాలా మంచి పవర్ ప్లే బౌలర్. ఎస్పెషల్లీ బుమ్రా మరి హర్షదీప్ సింగ్ కాంబినేషన్ పవర్ ప్లేలో బాగా క్లిక్ అవుతుందని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇద్దరు కూడా బాల్ని స్వింగ్ చేయగలరు. అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్లో అదే జరిగింది. పవర్ ప్లేలో ఆస్ట్రేలియా టీం స్ట్రగుల్ అయ్యారు. 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు మాత్రమే చేశారు. అంటే బిలో 7.5 రన్ రేట్తో వాళ్ళు రన్స్ కొట్టారు. సో ఇది చూసిన తర్వాత అయినా సరే మన వాళ్ళు రియలైజ్ అవ్వాలి, ఏ కండిషన్స్లో అయినా సరే బుమ్రా మరి హర్షదీప్ సింగ్ ఈ కాంబినేషన్ ఖచ్చితంగా టీంలో ఉండి తీరాల్సిందే. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో మనకి మరో వికెట్ కూడా వచ్చిండేది. 6 ఓవర్లో బుమ్రా టీమ్ డేవిడ్కి బౌలింగ్ చేస్తున్నప్పుడు ఛాన్స్ ప్రొడ్యూస్ చేశాడు. బట్ సుందర్ ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. అదర్వైజ్ ఆస్ట్రేలియా టీం పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి ఉండేది. వాళ్ళ స్కోర్ ఇంకా తక్కువ ఉండేది. మెయిన్లీ ఈ ఛాన్స్ తర్వాత చూసుకుంటే టీమ్ డేవిడ్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బాల్స్లోనే 74 రన్స్ కొట్టాడు. లాస్ట్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ట్రాప్ వల్ల వచ్చిన ఈగో ఏంటో తెలియదు కానీ వచ్చే రాగానే అతను బౌలింగ్లో 6 and 4 కొట్టాడు. అండ్ దెన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో చూసాం, 2 భారీ సిక్సర్లు కొట్టాడు. ఒక 6 అయితే గ్రౌండ్ అవతలకు పోయింది. అండ్ దాని డిస్టెన్స్ ఏకంగా 129 మీటర్స్ అంట. అంటే టీమ్ డేవిడ్ ఆ బాల్ని ఎంత బలంగా కొట్టాడో అర్థం చేసుకోండి. బట్ ఎనివే అదర్ ఎండ్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం వికెట్లు కోల్పోయారు. మెయిన్లీ వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్లో 2 వికెట్లు తీయడం చూసాం. అది కూడా మిచెల్ మార్ష్ వికెట్ తీసిన తర్వాత వెంటనే నెక్స్ట్ బాల్ మిచెల్ ఓవెన్కు ఒక గూగ్లీ వేశాడు. అండ్ ఎక్సలెంట్ గేమ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. సో కెండ్లో టీమ్ డేవిడ్ కొడుతున్నప్పటికీ ఆస్ట్రేలియా టీం అయితే 73 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఇలాంటి టైంలో టీమ్ డేవిడ్ మరియు స్టోయినిస్ మధ్య 45 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. ఎస్పెషల్ ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పార్ట్నర్షిప్ చాలా డేంజరస్గా మారేలా కనిపించింది. మెయిన్లీ మన టీమిండియా 5th బౌలర్ని బాగా టార్గెట్ చేసి కొట్టారు. అంటే శివం దుబే బౌలింగ్ని టార్గెట్ చేసి కొట్టారు. బట్ టీమ్ డేవిడ్ దుబే బౌలింగ్లో నోట్ అయిపోయాడు. బౌండరీ లైన్ మీద తిలక్ వర్మ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. బట్ ఎనివే స్టిల్ ఆస్ట్రేలియా టీం యొక్క రన్ ఫ్లో అయితే తగ్గలేదు. స్టోయినిస్ మరియు మ్యాచ్ షాట్ ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు కలిసి 6 వికెట్కు 64 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. మరి ముఖ్యంగా డెత్ ఓవర్స్లో రన్స్ కొట్టడం చూసాం. ఆ ఓవర్ నెంబర్ 16, 17 మరియు 18 ఈ 3 ఓవర్స్లో ఎక్కువ రన్స్ వచ్చేసాయి. బట్ బుమ్రా వేసిన 19th ఓవర్ ఏదైతే ఉందో అది గేమ్ను కొంతవరకు స్లో డౌన్ చేసింది. మరి ముఖ్యంగా ఓవర్లో బుమ్రా స్లో యార్కర్స్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. మరోసారి అతను ఎందుకు ఒక గోట్ బౌలర్ నిరూపించుకున్నాడు. సో నిజానికి మన టీం ఇండియా అతను కాస్త మిస్యూజ్ చేసుకుంటుంది. పవర్ ప్లేలో బుమ్రాకి 3 ఓవర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, 2 ఓవర్లు ఇస్తే చాలు. డెత్ ఓవర్స్లో ఖచ్చితంగా అతనికి 2 ఓవర్స్ దాచి ఉంచాలి. ఎందుకంటే బుమ్రా యొక్క మెయిన్ స్ట్రెంత్ డెత్ బౌలింగే. వికెట్లు తీసినా తీయకపోయినా సరే రన్స్ని మాత్రం ఎక్కడ పోనివ్వడు. సో మన వాళ్ళైతే పవర్ ప్లేలో బుమ్రాకి 3 ఓవర్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి అతని డెత్ ఓవర్స్లో బాగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక హర్షదీప్ సింగ్ చూసుకుంటే డెత్ ఓవర్స్లో కాస్త రన్స్ ఇచ్చాడు. మెయిన్లో 18th ఓవర్లు ఎక్కువ రన్స్ వెళ్ళడం చూసాం. బట్ అక్కడ అతను ఫీల్డ్ ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టుకోలేదు. ఆ యార్కర్స్ బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ డీప్ పాయింట్ ఫీల్డర్ లేకపోవడంతో మార్కస్ స్టోయినిస్ ఆ ఏరియాని టార్గెట్ చేసి ఆ యార్కర్స్ను అలా డైవర్ట్ చేసేవాడు. హర్షదీప్ సింగ్ కూడా డెత్ ఓవర్స్లో యార్కర్స్ బాగానే వేశాడు. బట్ ఫీల్డ్ ప్లేస్మెంట్ అంత ప్రాపర్గా లేదు. బట్ ఇన్వెస్ట్ అతను లాస్ట్ ఓవర్లో మార్కస్ స్టోయినిస్ వికెట్ తీయడం చూసాం. అండ్ ఆల్సో 10 పరుగులు మాత్రం ఇచ్చాడు.
సో స్టాయినిస్ అయితే ఈ మ్యాచ్లో చాలా మంచి నాక్ ఆడాడు. 39 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. మెయిన్లీ టీమ్ డేవిడ్ ఆడుతున్నప్పుడు సెకండ్ ఫిడిల్ ఇన్నింగ్స్ ఆడాడు. వేరేస్ అతను ఒకటి అయిన తర్వాత స్టాయినిస్ స్టెప్ అప్ అతను యాక్సెలరేట్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే మ్యాథ్యూ షాట్ కూడా స్టాయినిస్కి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఆస్ట్రేలియా టీం ఎర్లీగా వికెట్స్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత మంచిగానే కంబ్యాక్ ఇచ్చారు. 186 స్కోర్ అంటే మరింత చిన్న టోటల్ ఏమీ కాదు, చాలా డీసెంట్ టోటల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన టీమిండియా ఆల్రౌండర్స్ని బాగా టార్గెట్ చేసి కొట్టారు. సో మీరు మన ముగ్గురు మెయిన్ బౌలర్స్ ఎకానమీ చూసుకుంటే బిలోన్ అని ఉంది. హర్షదీప్ సింగ్ 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. వేరేస్ బుమ్రా వికెట్ తీయలేకపోయినప్పటికీ కేవలం 26 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక వరుణ్ చక్రవర్తి చూసుకున్న ఫస్ట్ 2 బాల్స్ ఎక్కువ రన్స్ ఇచ్చిన ఆ తర్వాత కంబ్యాక్ చేసి అతను కూడా బాగా వేశాడు. 33 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ అక్షర్ పటేల్ కూడా తన స్టార్టింగ్ ఓవర్లో 2 6 ఇచ్చినప్పటికీ తర్వాత కంబ్యాక్ చేశాడు. అతను కూడా 35 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ ఆ 5th బౌలింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుండి 56 పరుగులు వెళ్ళిపోయాయి. అంటే శివం దుబే 3 ఓవర్లు వేసి 43 పరుగులు ఇచ్చాడు. అభిషేక్ శర్మ 1 ఓవర్లో 13 పరుగులు ఇచ్చాడు. సో క్లీన్లీ 5వ బౌలింగ్ ఆప్షన్ మనకి ప్రాబ్లం అయింది మ్యాచ్లో. బట్ సర్ప్రైజింగ్లీ మన వాళ్ళు సొంతను యూజ్ చేసుకోలేదు. దుబే రన్స్ ఇస్తున్నప్పటికీ అతని చేత ఓవర్లైంచారు. సో దీనికి ప్రైమరీగా కనిపిస్తున్న రీజన్ ఏంటంటే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే ఆస్ట్రేలియా టీంలో అందరూ కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీనివల్ల మన కెప్టెన్ మేబీ వాషింగ్టన్ సుందర్కి బాల్ అవ్వడానికి సంకోచించి ఉండాలి. బట్ టు బీ ఫ్రాంక్ సుందర్కి బౌలింగ్ ఇచ్చి ఉండాల్సిందే, ఎందుకంటే అతను ఒక జెన్యూన్ స్పిన్ ఆల్రౌండర్. ఇన్ఫాక్ట్ మీరు ఆస్ట్రేలియా స్పిన్నర్ మ్యాథ్యూ కోనిమెన్ తీసుకోండి, మన వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేసినప్పటికీ అతను బౌలింగ్ వేశాడు అండ్ ఎక్సలెంట్గా పడింది. సో దీంతో రైట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ సుందర్కి కనీసం ఒక ఓవరైనా సరే ఇచ్చి ఉండాల్సిందే. మెయిన్ అతను బౌలింగ్ కోసమే కదా అతని టీంలోకి తీసుకున్నారు. అదర్వైజ్ ఓన్లీ బ్యాటింగ్ కోసమైతే రింకు సింగ్ ఆడించుకోవచ్చు. ఇన్ఫాక్ట్ రింకు ఫీల్డింగ్ కూడా మంచిగా చేస్తాడు. సో టు బీ ఫ్రాంక్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఆడిన దాంట్లో నాకు నచ్చిన విషయం ఇది ఒకటే, సుందర్కి బౌలింగ్ ఇవ్వకపోవడం. అండ్ దీనివల్ల మన 5th బౌలింగ్ ఆప్షన్ ఏకంగా 56 పరుగులు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా టీంకి భారీ స్కోర్ వచ్చింది. ఇక మన వాళ్ళు చేజింగ్ విషయానికి వస్తే చాలా వరకు డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్లో ఆల్మోస్ట్ ప్రతి వికెట్ కూడా చాలా మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. సెప్పట్లోనే అభిషేక్ శర్మ అయితే చాలా దాటిగా స్టార్ట్ చేశాడు. 16 బాల్స్కి 25 రన్స్ కొట్టాడు. వేరే శుభ్మన్ గిల్ చూసుకుంటే మాత్రం రన్నే బాలే కొట్టాడు. బట్ అభిషేక్ మాత్రం తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఒక పెద్ద నొక్క ఆడేటట్టే కనిపించాడు. అయితే నాథన్ ఎల్లిస్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ఎక్సలెంట్ బౌన్సర్ వేశాడు, అది కూడా 148 కిలోమీటర్ల వేగంతో. సో అభిషేక్ శర్మ అయితే అసలు ఈ బౌన్సర్ని ఎక్స్పెక్ట్ చేసినట్లేడు, అందుకే కంప్లీట్లీ బాల్ మీద లేట్ అయిపోయాడు. దీనివల్ల బాల్ టాప్ ఎడ్జ్కి తగిలి అతనైతే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అయితే అభిషేక్ అవుట్ అయిపోయినా సరే మన టీం స్కోరింగ్ రేట్ పడిపోలేదు. ఆ తర్వాత స్కై వచ్చి ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. దీనివల్ల మన టీమిండియాకి పవర్ ప్లేలో చాలా మంచి స్కోర్ వచ్చింది. ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ సాధిస్తూ పవర్ ప్లేలో 64 పరుగులు చేశారు, అది కూడా 2 వికెట్లు కోల్పోయినప్పటికీ. సో మన టీమిండియాకి టార్గెట్ చేసింగ్లో ఎలాంటి స్టార్ట్ కావాలో అలాంటి స్టార్ట్ వచ్చింది. బట్ టు బీ ఫ్రాంక్ శుభ్మన్ గిల్ మరోసారి డిసప్పాయింట్ చేశాడు భయ్య. 12 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా తన చివరి 16 లిమిటెడ్ ఓవర్స్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఒక 50+ స్కోర్ కూడా లేదు. అంటే తను చివరిగా ఆడిన 6 వన్డే ఇన్నింగ్స్లు అలాగే 10 T20 ఇన్నింగ్స్లు వీటిలో ఎక్కడ కూడా 50+ స్కోర్ లేదు. సో రెడ్ బాల్ క్రికెట్లో శుభ్మన్ గిల్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అంటే చూసి అతను డ్రీమ్ రన్లో ఉన్నాడు, ఫార్మ్ ఆఫ్ హిజ్ లైఫ్లో ఉన్నాడు అని చెప్పి అందరం అనుకున్నాం. ఇన్ఫాక్ట్ మన కోచ్ మరియు సెలెక్టర్స్ ఇది చూసి అతని మీద చాలా ఫెయిత్ పెట్టారు. అతని ఫేస్ ఆఫ్ క్రికెట్గా మార్చేద్దాం అనుకుంటున్నారు. బట్ వైట్ బాల్ ఫార్మాట్స్లో శుభ్మన్ గిల్ ఫామ్ కంప్లీట్లీ క్రాష్ అవుతుంది. పర్టికులర్గా T20 ఫార్మాట్లో చూసుకుంటే మనకు అతనికంటే బెస్ట్ ఓపెనర్స్ కనిపిస్తున్నారు. లైక్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా మంచి రికార్డు ఉంది T20 ఫార్మాట్లో ఓపెనర్గా. సో ఇప్పటికైనా గిల్ మేల్కోవాలి, నెక్స్ట్ 2 మ్యాచ్లు అయినా సరే మంచిగా రన్స్ కొట్టాలి. అదర్వైజ్ ఫ్యూచర్లో T20 ఫార్మాట్లో తన ప్లేస్కి అయితే కష్టాలు రావచ్చు. ఎనివే పవర్ ప్లే తర్వాత మంచిగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఒక స్లోవర్ బాల్కి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత అక్షర్ పటేల్ మరియు తిలక్ వర్మ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, కానీ అది కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాస్త స్లో అయింది. ఇన్ఫాక్ట్ అక్షర్ పటేల్ కూడా నాథన్ ఎల్లిస్ వేసిన బౌన్సర్కి అవుట్ అయిపోయాడు. సో మొత్తం మీద మిడిల్ ఓవర్స్లో అయితే కాస్త అటు ఇటు అయింది. మళ్ళీ తిలక్ వర్మ స్ట్రగుల్ అవ్వడం చూసాం, రెస్టీగా కనిపించాడు కొంచెం. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ అక్షర్ పటేల్ అవుట్ అయిపోయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ వచ్చాడు. అండ్ అతనైతే అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుందర్ నుంచి ఇలాంటి బ్యాటింగ్. సో యాక్చువల్గా సుందర్ అయితే తనకు బౌలింగ్ అవ్వలేదన్న ఫ్రస్ట్రేషన్ బ్యాటింగ్లో చూపించినట్టుంది. అంటే బాల్ 1 నుంచి అగ్రెషన్ చూపించాడు. నార్మల్గా అయితే సుందర్ అలా ఆడ్డు. అట్ ది సేమ్ టైం ఆస్ట్రేలియా బౌలర్స్ కూడా అతనికి ఇష్టమైన లెంత్ వేశారు. సుందర్ ఆ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ని ఎక్కువగా ఇష్టపడతాడు. ఆ పుల్ షాట్ని చాలా ఎఫెక్టివ్ యూస్ చేసి 6లు కొడుతూ ఉంటాడు. అండ్ ఎగ్జాక్ట్లీ అతను స్ట్రెంత్కి తగ్గట్టు ఆస్ట్రేలియా బౌలర్స్ ఎక్కువగా షార్ట్ బాల్స్ వేశారు. దీనివల్ల సుందర్ చాలా ఫాస్ట్గా చేసింగ్ ఈక్వేషన్ మార్చేశాడు. అతను బ్యాటింగ్ వచ్చిన టైంలో ఒక 20 to 25 బాల్స్ డిఫరెన్స్ ఉండేది. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక 3 to 4 అవర్స్లో ఈక్వేషన్ రన్నే బాల్కి వచ్చేసింది. సో నిజంగా సుందర్ అయితే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా మంచి నాక్ ఆడాడు. అన్ఫార్చునేట్లీ 50 మిస్ అయింది, కానీ అదర్వైజ్ 50 కంటే చాలా మంచి నాక్ అని చెప్పుకోవచ్చు ఇది. బట్ ఎనివే మరోసారి తిలక్ వర్మ అయితే కాస్త డిసప్పాయింటింగ్ షాట్ ఆడాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే అతను యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ చివరి వరకు ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ అంత ముందు ఓవర్లో సుందర్ ఎక్కువ రన్స్ కొట్టినా సరే తిలక్ వర్మ ఒక ఫ్యాన్సీ షాట్కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత జితేష్ శర్మ బ్యాటింగ్ రావడం అండ్ సుందర్కి మంచి కంపెనీ ఇవ్వడం చూసాం. మేలు వీళ్ళిద్దరి మధ్య జయంగా 43 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది, అది కూడా 25 బంతుల్లోనే. సో మన వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే 3rd వికెట్కి తప్పితే మిగతా వికెట్లు కూడా చాలా మంచి పార్ట్నర్షిప్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి వికెట్కి 25 కంటే ఎక్కువ రన్లు జోడించారు. దీనివల్ల మనకి చేసి చాలా సాఫీగా వెళ్ళిపోయింది. ఏ ఒక్క బ్యాట్స్మెన్ 50 కొట్టకపోయినా సరే మన వాళ్ళు మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని గెలిచారు. ఇన్ఫాక్ట్ చివరిలో సుందర్కి 50 కొట్టే ఛాన్స్ వచ్చింది, బట్ అతనైతే సింగిల్స్ తీసుకున్నాడు.
అట్ ది సేమ్ టైం జితేష్ చూసుకుంటేనేమో ఆ విన్నింగ్ ఈక్వేషన్ మర్చిపోయి బ్యాటింగ్ చేసినట్టు ఉన్నాడు. ఆ విన్నింగ్ షాట్ 4 కొట్టిన తర్వాత రియలైజ్ అయ్యాడు మ్యాచ్ అయిపోయిందని చెప్పి. బట్ ఎనీహో ఓవరాల్గా చూసుకుంటే మన బ్యాట్స్మెన్ అయితే చాలా మంచి సమిష్టి కృషితో బ్యాటింగ్ చేశారు. ఒక అద్భుతమైన చేజ్ను పుల్ ఆఫ్ చేశారు. వేరే ఆస్ట్రేలియా బౌలింగ్లో చూసుకుంటే క్లియర్లీ జాస్ హాజల్వుడ్ లేని లోటు కనిపించింది. కేవలం నాథన్ ఎల్లిస్ మరి బాట్లెట్ ఇద్దరు పేసర్స్ మాత్రమే మంచి బౌలింగ్ చేశారు. అలాగే స్పిన్నర్ మ్యాథ్యూ కోహ్మన్ కూడా మంచిగానే వేశాడు. బట్ మిగతా బౌలర్స్ అందరూ చాలా రన్స్ ఇచ్చేశారు. పర్టికులర్గా జాస్ హాజల్వుడ్ ప్లేస్లో వచ్చిన అబాట్ అయితే ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. అలాగే ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చూసుకున్నంత గొప్పగా ఏమీ లేదు. బాట్లెట్ అక్షర్ పటేల్ వికెట్ విషయంలో డైవ్ చేసి ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు. బట్ మిగతా సందర్భాల్లో మాత్రం ఆస్ట్రేలియా టీం కొన్ని ఆపర్చునిటీస్ నేల పాలు చేశారు. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా బౌలింగ్లో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించింది. వాళ్ళ బౌలర్స్ అంత మంచిగా వేయలేకపోయారు. ఎనివే ఇప్పుడైతే సిరీస్ 1-1 లెవెల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. గురువారం రోజు 4 T20 మ్యాచ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ సిరీస్ గెలిచినట్టే. చూడాలి మరి మన టీమిండియా 4 T20 మ్యాచ్లు కూడా ఇదే దూకుని కొనసాగిస్తారో లేదా అనేది.